హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతగా 52వ భాగాన్ని వినేద్దాం. ఉదయం శ్రీకి మెలకు వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఆమె లేచి చూసేసరికి రుద్ర అద్దం ముందు నిలబడి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. రుద్ర శ్రీని చూసి, ఏంటి మేడం నిద్ర అయిపోయిందా? ఇంకాసేపు పడుకోండి, మా వాళ్ళకి రెస్ట్ కావాలి అని అంటాడు. శ్రీ అయోమయంగా, మీ వాళ్ళు ఎవరు అంటుంది. రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి శ్రీ కడుపు మీద చేయి పెట్టి వీళ్ళు అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్రాన్ని పట్టుకుని, ఆఫీస్ నుంచి త్వరగా రావాల్సిన పని లేదు కేకే, నిదానంగా అయినా వర్క్ అంతా చూసుకొనిరా అని అంటుంది. రుద్ర శ్రీ చెప్పింది విని అయోమయంగా శ్రీని చూసి, అదేంటే ముందంతా త్వరగా రా అనేదానివి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అని అంటాడు. శ్రీ రుద్ర కాళ్ళు సరిచేస్తూ, ఇప్పుడు మన కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది కదా, కాబట్టి మనం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. అందుకే వీలైనంత వరకు ఆఫీస్లోనే ఉండు కేకే. నువ్వు నా గురించి ఈ 10 రోజులు పట్టించుకోకపోయినా ఏమీ కాదు, కానీ ఇప్పుడు మాత్రం నీ దృష్టి వర్క్ మీద పెట్టు. మనం అనుకున్నది జరిగే వరకు కష్టపడదాం, తర్వాత రెస్ట్ తీసుకుందాం, సరేనా అంటుంది. రుద్ర శ్రీ చెప్పింది కూడా నిజమే అనిపించి, సరే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. శ్రీ నవ్వుతూ, ఖచ్చితంగా ఉంటాను అంటుంది. రుద్ర శ్రీ కడుపు మీద చేయి పెట్టి, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి బుజ్జులు అని ముద్దు పెట్టి శ్రీ నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రుద్ర అలా వెళ్ళగానే శ్రీ త్వరగా రెడీ అయి ఫోన్ తీసుకుని అజయ్కి కాల్ చేస్తుంది. అజయ్ శ్రీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రీ కాల్ రాగానే లిఫ్ట్ చేసి అంతా రెడీ శ్రీ అని చెప్తాడు. శ్రీ ఫాస్ట్గా హాల్లోకి వస్తూ, ఓకే అందరూ రెడీగా ఉన్నారా అంటుంది. శ్రీ మేమంతా రెడీ, ఇంకా నువ్వు చెప్పడం ఒకటే బ్యాలెన్స్ అంటాడు అజయ్. శ్రీ ఏదో చెప్పబోతుండగా హాల్లో సోఫాలో కూర్చున్న చక్రధర్ గారిని చూసి ఆగిపోయి అజయ్తో, నేను మరి చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది. చక్రధర్ గారు శ్రీని చూసి పైకి లేచి నిలబడతాడు. శ్రీ చక్రధర్ గారి దగ్గరికి వచ్చి ఆయన చూసి, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా మామయ్య అని అంటుంది. ఆయన శ్రీని చూసి, నీకు నా మీద కోపంగా లేదా శ్రీ అని అంటారు. శ్రీ నవ్వుతూ, మీ గురించి నాకు ఏమీ తెలియనప్పుడు మీరంటే నాకు కోపంగానే ఉండేది మామయ్య, కానీ ఎప్పుడైతే నాకు మీ గురించి పూర్తిగా తెలిసిందో అప్పటి నుంచే మీరంటే గౌరవం వచ్చింది అంటుంది. నీకు చెప్పకుండా నేను మోసం చేసినందుకు నన్ను క్షమించు తల్లి అంటాడు. వద్దు మామయ్య, మీరు క్షమాపణ చెప్పకండి, మీరు ఏ తప్పు చేయలేదు. మీకు తెలియకుండా జరిగిన దానికి మీరే కారణం అనుకుని ఇంతకాలం బాధను అనుభవించారు, కానీ ఇప్పుడు కాదు, ఇక మీదట మిమ్మల్ని అలా బాధపడనివ్వను మామయ్య అంటుంది. చక్రధర్ గారికి శ్రీ ఏం చెప్పిందో అర్థం కాక శ్రీని అయోమయంగా చూస్తారు. ఆయన చూపు శ్రీకి అర్థమై నవ్వుతూ, మామయ్య మీరు నాకు కోసం ఒక్కటి చేయాలి, చేస్తారా అని అడుగుతుంది. ఆయన చేస్తాను అన్నట్టు తలూపుతారు. నేను ఏం చేసినా మీరు నన్ను ఎందుకు ఏమిటి అని అడగకూడదు మామయ్య, ఇంకా నాకు మీరు హెల్ప్ చేయాలి అంటుంది. చక్రధర్ గారికి శ్రీ ఎందుకు అలా చెప్తుందో అర్థం కాకపోయినా శ్రీ ఏం చేసినా ఆలోచించే చేస్తుందన్న నమ్మకంతో ఆయన సరే అంటారు. థ్యాంక్స్ మామయ్య అంటుంది. శ్రీ, నేను అను కలిసి దిగి ఫోటో రుద్రాకి చూపించకు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటాడు. అను నేను గుడికి వెళ్ళినప్పుడు తన బలవంతం చేసి ఇద్దరి మెడలో మాల వేసి ఫోటో దిగింది. తన వెళ్ళిపోయిందన్న బాధతో తన జ్ఞాపకంగా ఈ ఫోటో పెట్టుకున్నాను అంటాడు. మావయ్య మీరు ఇంతగా చెప్పాలా? నాకు మీ గురించి తెలీదా? నేను రుద్రాకి ఆ ఫోటో చూపించను అంటుంది. థ్యాంక్స్ తల్లి, ఇంతకీ ఏం చేయబోతున్నావు అని అంటారు. శ్రీ నవ్వుతూ, టైం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను మావయ్య, అంతవరకు నన్ను ఏమీ అడగండి ప్లీజ్ అంటుంది. సరే తల్లి, నీకై నువ్వు చెప్పే వరకు నేను నిన్ను అడగను, నీకు తోడుగా ఏ విషయంలోనైనా ఉంటాను అంటాడు. థ్యాంక్ యూ మావయ్య, మీకు ఆఫీస్కి టైం అయింది మావయ్య అంటుంది. చక్రధర్ గారు వాచ్ చూసి, అవును తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతారు. శ్రీ ఆయన వెళ్ళిన వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది. ఇంతలో శ్రీకి ఫోన్ రావడంతో ఈ లోకంలోకి వచ్చి ఫోన్ చూస్తుంది. స్క్రీన్పై అజయ్ అని ఉండడంతో శ్రీ వెంటనే సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అజయ్ కాల్ లిఫ్ట్ చేసి నేను రెడీ అని ల్యాప్టాప్లో వీడియో కాల్ చేసి ఆన్ చేస్తుంది. అందరూ లైన్లోకి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. శ్రీ అందరికీ అక్కడి నుంచి అన్నీ చెప్తూ ఉంటుంది. అంతా అయిపోయాక శ్రీ ల్యాప్టాప్ క్లోజ్ చేసి, వర్మ ఇంక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని మనసులోనే నవ్వుకుంటుంది. రాత్రి రుద్ర చక్రధర్ గారు ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. రుద్ర చక్రధర్ గారు శ్రీ గురించి కంగారు పడుతూ ఇంటికొస్తారు. హాల్లో ఉన్న శ్రీని చూసి షాక్ అవుతారు. శ్రీ ల్యాప్టాప్ని ముందర పెట్టుకుని ఒక చేత్తో వర్క్ చేసుకుంటూ ఇంకో చేత్తో ప్లేట్లో ఉన్నవి తింటూ హెడ్ ఫోన్స్ హై సౌండ్ పెట్టుకొని పాటలు వింటూ కూర్చుని ఉంటుంది. శ్రీ పక్కన అప్పటికే 20 ప్లేట్లు ఖాళీ అయి ఉంటాయి. వాటిని చూసి రుద్ర చక్రధర్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని శ్రీ దగ్గరికి వెళ్తారు. శ్రీ వీళ్ళని పట్టించుకోకుండా వర్క్ చేస్తూ తింటూ ఉంటుంది. రుద్ర శ్రీని పిలుస్తాడు, కానీ ఆమె హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వీళ్ళ మాటలు వినిపించవు. రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీ మీద చేయి వేసి శ్రీని పిలుస్తాడు. ఆమె రుద్రాన్ని చూడకుండా తను తింటున్న ప్లేట్ రుద్రాకిచ్చి, నాకు ఇంకా కావాలి వెళ్ళి తీసుకొనిరా అని అంటుంది.
రుద్ర అయోమయంగా ఆ ప్లేట్ తీసుకుని చక్రధర్ గారిని చూస్తాడు. ఆయన నవ్వుతూ సోఫాలో కూర్చుంటారు. ఇంతలో పని వాళ్ళు కొన్ని ప్లేట్లు తీసుకుని ఆమె దగ్గరికి వస్తారు. వాళ్ళు రుద్ర చక్రధర్ గారిని చూసి విష్ చేస్తారు. రుద్ర వాళ్ళని చూసి, ఏంటివన్నీ, ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. వాళ్ళు, లేదయ్యా, ఇంటికి ఎవరు రాలేదు అంటారు. మరి ఇవన్నీ ఏంటి, ఇన్ని ఎవరు తిన్నారు అని అడుగుతాడు చక్రధర్ గారు. ఇవన్నీ ఆ అమ్మాయి గారే తిన్నారయ్యా అంటారు వాళ్ళు. వాళ్ళు అలా చెప్పగానే రుద్ర చక్రధర్ గారు ఆశ్చర్యంగా శ్రీనే చూస్తారు. శ్రీ ఈ లోకంతో తనకు సంబంధం లేదన్నట్టు వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రుద్ర వాళ్ళని చూసి ఆశ్చర్యంగా, ఏంటి 20 మంది తినాల్సిన ఫుడ్ అంతా తను ఒక్కటే తినేసిందా అని అంటాడు. అవును బాబుగారు, మీరు వెళ్ళినప్పటి నుంచి అమ్మాయి గారు ఇలాగే కూర్చొని తింటూనే ఉన్నారు, మేము తెచ్చి పెడుతూనే ఉన్నాం అంటారు వాళ్ళు. చక్రధర్ గారు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి శ్రీని చూసి గట్టిగా శ్రీని పిలుస్తారు. శ్రీకి ఎవరో పిలిచినట్టు అనిపించి ఎదురుగా చూస్తుంది. తన ఎదురుగా చక్రధర్ గారు రుద్రాను చూసి షాక్ అయి ఫాస్ట్గా ల్యాప్టాప్ క్లోజ్ చేసి హెడ్ ఫోన్స్ తీసి, మామయ్య మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. రుద్ర వెటకరంగా, నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా తింటూ ఉన్నప్పుడు వచ్చాలే టీకే అంటాడు. శ్రీ రుద్ర చేతిలో ఉన్న తన ప్లేట్ని చూసి, మీరేంటి నా ప్లేట్ తీసుకున్నారు అని అంటుంది. రుద్ర అమాయకంగా శ్రీని చూసి, నేనేం తీసుకోలేదు, నువ్వే ఇచ్చావు టీకే అని అంటాడు. శ్రీ కోపంగా రుద్రాని చూసి, నేనిస్తే మీరు ఎలా తీసుకుంటారు, ఈ ప్లేట్ నాది, మీరు కావాలంటే వేరే తెచ్చుకోండి అని రుద్ర చేతిలో ఉన్న ప్లేట్ని శ్రీ లాక్కొని తింటుంది. రుద్ర కోపంగా, అంటే ఏంటే, నేను తినడానికి నీ తీసుకున్నాను అనుకుంటున్నావా? శ్రీ తింటూ, అనుకోవడం ఎందుకు, ఉన్నదేగా అన్నాను అంటుంది. చక్రధర్ గారు వీళ్ళని చూసి నవ్వుతూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని శ్రీని చూసి, నువ్వు రెస్ట్ తీసుకో తల్లి అంటారు. శ్రీ, అలాగే మావయ్య అని తల ఊపుతుంది. చక్రధర్ గారు రుద్రాన్ని చూసి, తనని ఇబ్బంది పెట్టుకున్నానా అని అంటారు. రుద్ర నవ్వి, సరే డాడ్ అంటాడు. ఆయన వెళ్ళబోతుండగా శ్రీ ఆయన పిలుస్తుంది. ఆయన శ్రీని చూసి, ఏంటి తల్లి అంటారు. మావయ్య, రేపు మేము అజయ్ పెళ్ళికి వెళ్ళాలి అంటుంది. హా తల్లి, నాకు గుర్తుంది, అవన్నీ రుద్ర చూసుకుంటాడు, నువ్వు హాయిగా వెళ్ళిరా అంటాడు. శ్రీ సంతోషంగా థ్యాంక్స్ మావయ్య అంటుంది. చక్రధర్ గారు నవ్వుతూ ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళగానే శ్రీ మళ్ళీ కూర్చుని తింటూ ఉంటుంది. రుద్ర శ్రీ పక్కన కూర్చుని, ఏంటి టీకే, నీది ఇప్పుడే అవ్వదా, టైం చూసావా ఎంత అయిందో అంటాడు. శ్రీ తింటూనే, టైంతో నాకు పని లేదు, నాకు ఆకలి వేస్తుంది, అందుకే తింటున్నాను అంటుంది. ఒసేయ్, పొద్దున్నుంచి ఎన్ని తిన్నావే, ఇంకా నీ ఆకలి తీరలేదా, అసలు ఎలా తిన్నావే ఇవన్నీ, మేమంతా కలిసినా కూడా ఇన్ని తినలేం తెలుసా అంటాడు. శ్రీ విసుగ్గా, ఇప్పుడేంటి నీ బాధ, నేను తినాలా వద్దా? తిను తల్లి, నేను వద్దు అన్నానా, కానీ ఇన్ని ఎలా తిన్నావు అంటాడు. శ్రీ నవ్వుతూ, పిచ్చి, ఎలా తింటా, నోటితో తింటా అంటుంది. అబ్బచ్చా, మాకు తెలియదులే, రాను రాను బకాసురుడి సిస్టర్కి ఎక్కువ, రావణాసుడి కజిన్కి తక్కువలాగా తింటున్నావు అంటాడు. శ్రీ ఏడుపు మొహం పెడుతూ, అంటే ఏంటి, నేను రాక్షసిలాగా తింటున్నానా అంటుంది. రుద్ర నవ్వుతూ, నేనెప్పుడు అలా అన్నాను, నువ్వే అనుకుంటున్నావు కదా అంటాడు. శ్రీ కోపంగా ప్లేట్ రుద్ర మీద పెట్టి, ఇంక నేను తినను, నువ్వు నన్ను రాక్షసి అంటున్నావు అని బొంగముద్దు పెట్టుకుని కూర్చుంటుంది. రుద్ర శ్రీని చూసి నవ్వుతూ శ్రీని తన మీద కూర్చోబెట్టుకుని ఆమె కడుపు మీద చేయి పెట్టి శ్రీని చూస్తాడు. ఆమె కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీ కడుపు నిమురుతూ, ఒరేయ్ బుజ్జులు, మీ అమ్మకి నా మీద కోపం వచ్చిందిరా, ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండిరా అని అంటాడు. శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి మళ్ళీ మొహం తిప్పుకుంటుంది. రుద్ర నవ్వి, ఏంటి టీకే, నా మీద అలాగే? శ్రీ ఏం మాట్లాడదు. రుద్ర ఇలా కాదని శ్రీకి గిలిగింతలు పెడతాడు. శ్రీకి కోపం పోయి నవ్వుతూ రుద్రాన్ని పట్టుకుని, ఆపు ఆపు అని కొడుతుంది. రుద్ర ఆపి శ్రీని చూస్తాడు. ఆమె నవ్వుతూ, నీ మీద కాసేపు అయినా నన్ను కోపంగా ఉండనివ్వచ్చు కదా కేకే, నాకు ఆ ఫీల్ చాలా బాగుంటుంది తెలుసా అంటుంది. రుద్ర నిట్టూరుస్తూ, నీకేం తల్లి, ఎన్నైనా చెప్తావు, కానీ నువ్వు నాతో మాట్లాడకపోతే నా ప్రాణం అని అనేలోపే శ్రీ రుద్ర నోటి మీద చేయి పెట్టి కోపంగా, నువ్వు ఇలా మాట్లాడితే నేను నిజంగానే మాట్లాడను, చూడు చెప్తున్నాను అని అంటుంది. రుద్ర నవ్వుతూ, నేను తట్టుకోలేను టీకే, నువ్వు నాతో మాట్లాడకపోతే అంటాడు. ఆమె కోపంగా, అది నాకు కూడా తెలుసులే అంటుంది. రుద్ర శ్రీని బుజ్జగిస్తూ, అది కాదమ్మా, నువ్వు అసలు కదలకుండా ఇలా తింటూ కూర్చుంటే లోపల ఉన్న వాళ్ళు చాలా లేజీ అయిపోతారు కదమ్మా అని అంటాడు. శ్రీ, అవును, కానీ వర్క్ చేస్తూ ఎంత తింటున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు కేకే అంటుంది. రుద్ర కోపంగా, ఇప్పుడు నీకు వర్క్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, రెస్ట్ తీసుకోకుండా ఇదేంటి అని అంటాడు. అది కాదు కేకే. ఏది కాదు, ఇంక నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అన్నీ డాడ్ నేను చూసుకుంటాం, కానీ కాన్ఫరెన్స్ కూడా ఇంకో 5 డేస్లో ఉంది, అది కూడా అయిపోతే మనమంతా ఫ్రీ అయిపోతాం, నువ్వు ఇవ్వాల్సిన డెమో ఒక్కటి ప్రిపేర్ అవ్వు చాలు అంటాడు.
కానీ వర్క్ అని అనేలోపే రుద్ర శ్రీని ఎత్తుకుంటాడు. ఆమె కంగారుగా కేకే నేను ఇంకా తినాలి, కొంచెం టైం ఇవ్వు అంటుంది. రుద్ర కోపంగా శ్రీని చూసి ఏంటే ఇంకా తింటావా? టైం చూసావా? 12కు పావు గంట తక్కువ ఉంది, అయినా ఇంకా తింటావా? మన వాళ్ళు కూడా ఎప్పుడో బొజ్జునుంటారు కూడా అని అంటాడు. శ్రీ ఏదో మాట్లాడుతున్న రుద్ర వినకుండా ఆమెను గదిలోకి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. శ్రీ రుద్రకి నచ్చ చెప్పుతుంటే రుద్ర పట్టించుకోకుండా ఆమెను గట్టిగా పట్టుకుని అలాగే పడుకొని పోతాడు. శ్రీకి రుద్ర ఇంకా వినడని అర్థమై తను కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుంటుంది. కాసేపటికి రుద్ర పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకుని అతి కష్టం మీద రుద్రాన్ని విడిపించుకుని మళ్ళీ హాల్లోకి వచ్చి ల్యాప్టాప్ తీసుకుని గదిలోకి వెళ్ళి రుద్ర తలనిమిరి సారీ కేకే నాకు తప్పడం లేదు అని కడుపు మీద చేయి పెట్టుకుని సారీ బుజ్జులు, ఈ అమ్మ మీకు రెస్ట్ ఇవ్వడం లేదు, ఈ అమ్మని క్షమించండి అని చెప్పి బెడ్ మీద కూర్చుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వర్క్ చేసుకుంటుంది. చంద్రశేఖర్ వర్మ తాగుతూ నవ్వుతూ ఉంటాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఆయన్ని భయంగా చూస్తూ ఉంటాడు. వర్మ అతన్ని చూసి ఏంట్రా నన్ను చూసి భయపడుతున్నావా అంటాడు. ఆ వ్యక్తి లేదు అన్నట్టు తల ఊపుతాడు. వర్మ కోపంగా ఏంటి నేనంటే నీకు భయం లేదా అంటాడు. ఆ వ్యక్తి భయపడి ఉంది అని తల ఊపుతాడు. వర్మ నవ్వుతూ నాకు అందరూ భయపడాలి, అలా చేస్తా కూడా. ఆ శ్రీకి ఈ వర్మ ఏంటో చూపించే టైం దగ్గర పడింది. నేను వేసిన ఈ ప్లాన్కి ఆ శ్రీ బుర్ర తిరిగిపోవాలి. అప్పటికప్పుడు అది ఏమీ చేయలేక తనకలాడాలి. అందరి ముందు వీళ్ళ పరువు పోవాలి. అది చూసి నేను సంతోషించాలి. అది నేను ఇలా చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. దానికి అంత బుర్ర కూడా లేదు అని ఆ వ్యక్తిని చూసి దానికి మనం ఇలా చేస్తామని తెలియదు కదా. ఆ వ్యక్తి లేదు అన్నట్టు తలూపుతాడు. వర్మ నవ్వుతూ ఆ శ్రీ టైం దగ్గర పడింది, దాని కడుపులో ఉన్న బిడ్డలకి అసలు మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఆ తర్వాత అది నా చేతిలో గిలగిలా కొట్టుకుంటూ అహహహ అని నవ్వుతూ తాగుతాడు. ఉదయం అవుతుంది. రుద్రాకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా శ్రీ వర్క్ చేస్తూ ఉండడం చూసి షాక్ అవుతాడు. రుద్ర కోపంగా లేచి శ్రీ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసి విసిరి పడేస్తాడు. రుద్ర సడన్గా అలా చేయడంతో శ్రీ షాక్ అయి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర కోపంగా శ్రీని పైకి లేపి గోడ కానించి ఏంటి నువ్వు చేస్తున్నది? నీకు అసలు బుద్ధుందా లేదా? రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు? ఇంత పొద్దున్నే లేచి వర్క్ చేసుకోవడం అంత అవసరమా నీకు? ఇలా చేస్తే నీ హెల్త్ ఏం కాను, అయినా అంత కొంపలు మునిగిపోయే పని ఏముంది అని అంటాడు. శ్రీ రుద్రాన్ని భయంగా చూస్తూ ఉంటుంది. రుద్ర కోపంగా మాట్లాడు అంటాడు. శ్రీ మనసులో అమ్మో త్వరగా లేచి వర్క్ చేసుకుంటున్నానని అనుకుని ఇలా తిడుతున్నాడు. అదే నైట్ అంతా కూర్చొని వర్క్ చేసుకుంటున్నానని తెలిస్తే ఇంకా ఏం చేస్తాడు? దేవుడా, ఎలాగైనా తప్పించుకోవాలి. శ్రీ బీ కూల్, ఏదైనా ఆలోచించు అనుకుంటూ ఉంటుంది. రుద్ర ఇంకా కోపంగా మాట్లాడు అని గట్టిగా అరుస్తాడు. శ్రీ దడుచుకుని తన భయాన్ని లోపలే దాచేస్తూ పైకి మాత్రం కోపంగా రుద్రాన్ని తోసి ఏంట్రా ఎక్కువ చేస్తున్నావేంటి? మనం పెళ్ళికి వెళ్ళాలి కదా, అందుకే మార్నింగే లేచాను. ఏదో మెసేజ్ వస్తే చూసుకొని నేను లేపుదాం అనుకున్నాను. అంతులేపి నువ్వు వచ్చి ఇలా చేస్తే నేనేం చేయాలి చెప్పు అని రుద్రాన్ని కోపంగా చూస్తుంది. రుద్ర శ్రీ అంత కోపంగా మాట్లాడేసరికి నిజమేమో అనుకుని శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీని పట్టుకుని సారీ టీకే, నిన్ను అలా చూసి నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అంటాడు. శ్రీ కోపంగా రుద్రాన్ని విడిపించుకుని నీ బాడీ సారీలు నాకు ఎవరికి కావాలి అని కింద పడి ఉన్న తన ల్యాప్టాప్ని తీసి రుద్రాకి చూపించి చూడు, బాగా చూడు, నీ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో కల్లారా చూడు. చేయని తప్పుకు అన్యాయంగా బంగారం లాంటి నా ల్యాప్టాప్ని పగలగొట్టావు. ఇప్పుడు దీనికి దిక్కెవరు? నీ చేతులు చల్లగా అయిపోను, నువ్వు కారం తెరకుండా అయిపోను అని రుద్రాన్ని తిడుతుంది. రుద్ర నవ్వుకుంటూ శ్రీ దగ్గరకు వచ్చి ఏంటి టీకే ఇది? ఇట్స్ జస్ట్ ఏ ల్యాప్టాప్, దానికి నువ్వు ఎంత బాధపడాలా? నువ్వు అను, ఇప్పటికిప్పుడు ఎన్ని కావాలంటే అని నీ ముందుకు తెచ్చిస్తాను, చెప్పు ఎన్ని కావాలి అని అంటాడు. శ్రీ వద్దు అని నోటి వరకు వచ్చి మళ్ళీ ఆగిపోయి కాసేపు ఆలోచిస్తుంది. ఎంతసేపటికి శ్రీ చెప్పకపోవడంతో రుద్ర శ్రీని పిలిచి చెప్పు టీకే అంటాడు. శ్రీ రుద్రాన్ని చూసి నాకు హై స్పీడ్ ల్యాప్టాప్ కావాలి, ఇంకా జీబీ ఎక్కువ ఉండాలి, బగ్స్ రాకూడదు అని ఇంకా చెప్తూ ఉంటే రుద్ర శ్రీ నోటి మీద చేయి పెట్టి నీకు లేటెస్ట్ మోడల్ తెస్తాను సరేనా అని అంటాడు. శ్రీ సంతోషంగా రుద్రాన్ని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని పట్టుకునే లోపే శ్రీ రుద్రాన్ని తోసి నీకు నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను? లేదు, నా థ్యాంక్స్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు తప్పు చేసావు, శిక్ష ఇచ్చేస్తా, ఇందులో నువ్వు చేసింది ఏం లేదు అని టవల్ తీసుకుని రుద్రాన్ని చూసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా నా ల్యాప్టాప్ నా దగ్గర ఉండాలి, లేదనుకో అని చేయి చూపించి రుద్రాకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాష్రూమ్లోకి దూరి డోర్ వేసుకుంటుంది. రుద్ర శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఏంటో ఈ ఆడాళ్ళు అస్సలు అర్థం కారు అని బయటికి వెళ్ళిపోతాడు. శ్రీ డోర్ కానుకొని బతికిపోయాను బాబోయ్, లేకపోతే ఈ కేకీ చేతిలో అప్పడం అయిపోయేదాన్ని. ఏదైతే నేను కరెక్ట్ టైంకి మంచి ల్యాప్టాప్ వస్తుంది, ఇప్పుడు నా పని ఇంకా ఈజీ అయిపోతుంది.
ఈ కేకేకి ఏమీ తెలియకపోయినా నాకు హెల్ప్ చేస్తున్నాడు. శ్రీ నువ్వు ఎంతైనా గ్రేటే అని తన భుజం మీద కొట్టుకుంటూ తనని తాను పొగుడుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.